హలో అండి. వెల్కమ్ టు శ్రీఫల వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేము బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఇది అరుణాచలం గోపురం అండి, రాజగోపురం. నేను కార్తీక పౌర్ణమికి అరుణాచలం వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం చేసుకోలేదండి. ఆ వీడియోలో కూడా నేను చెప్పాను దర్శనం చేసుకోలేదని. కార్తీక మాసంలో స్వామివారి దర్శనం చేసుకుందామని మొన్న సోమవారం, లాస్ట్ కార్తీక సోమవారం రోజు మేము తిరువన్నామలై వెళ్ళామండి. మేము తిరువన్నామలై రీచ్ అయ్యేటప్పటికే ఈవినింగ్ 4 o'clock దాకా అయిందండి. వేలూరులో లక్ష్మీ అమ్మవారి దర్శనం చేసుకొని తిరువన్నామలై రావటానికి ఈవినింగ్ 4 o'clock అలా టైం అయిందండి. మేము 4 o'clockకి క్యూలో అయితే ఎంటర్ అయ్యానండి. ఇందాక మీకు చూపించాను కదండి రాజగోపురం. మేము రీచ్ అయ్యేసరికి ఆల్రెడీ గుడిలో ఫుల్గా రష్ ఉన్నారండి. రాజగోపురం నుండి మేము దర్శనం చేసుకోవడానికి ఈజీగా ఒక 4 to 5 hours దాకా పట్టిందండి. నేను రాజగోపురం దగ్గర ఎంటర్ అయినప్పుడు 4 o'clock అండి టైము. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంతమంది ఉన్నారో. కరెక్ట్గా 6 o'clock ఆ టైంకి స్వామివారి దర్శనాన్ని అయితే స్టాప్ చేసేసారండి. ఈ గుడి నమూనా దగ్గరే మేము ఈజీగా ఒక 1 hour దాకా ఉన్నానండి. 6 to 7 o'clock వరకు కూడా క్యూని స్టాప్ చేసేసారు. స్వామివారికి ఆ టైంలో అభిషేకం జరుగుతోంది అని చెప్పారు. ఆ తర్వాత ఆ నమూనా దగ్గర నుంచి కొద్దిగా క్యూ అయితే కదిలిందండి. మళ్ళీ ఇక్కడ రాగానే క్యూని మళ్ళీ స్టాప్ చేశారు. ఇక్కడ స్వామివారు మరియు అమ్మవారు ఇద్దరూ కూడా బయటకైతే వచ్చారండి. కాబట్టి ఇక్కడ క్యూని కొద్దిసేపు స్టాప్ చేశారు. మేము 4 o'clockకి టెంపుల్ లోపలికి వస్తే స్వామివారి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 8:30 అయిందండి. ఇప్పుడు స్వామి అమ్మవాళ్ళు బయట వచ్చారు. అది అరుణాచలం చిదంబరం. ఇక్కడ మేము స్వామివారి దర్శనం చేసుకొని 8:30కి గిరి ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేశామండి. 12 o'clock ఆ టైంకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాము. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి మేము ఇంటికి వచ్చి రీచ్ అయ్యే లోపల మార్నింగ్ 4 o'clock అయిందండి. ఇది గిరి ప్రదక్షిణ రోడ్ అండి. మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు స్వామి అమ్మవాళ్ళు కూడా గిరి ప్రదక్షిణకు వచ్చారండి. ఇది రికార్డ్ చేయడానికి ట్రై చేశానండి, కానీ ఫుల్ లైటింగ్ ఉండటం వల్ల అది సరిగా రికార్డ్ కాలేదు. నేను ఆ తర్వాత స్వామి అమ్మవార్ల పిక్ యాడ్ చేశానండి, చూడండి.
ఇది ఈసారి మా తిరువన్నామలై ట్రావెల్ వ్లాగ్ అండి. నేను ఇవాళ వంకాయ బాజీ చేశామండి మా ఇంట్లో. సో ఆ రెసిపీని మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఈ వంకాయ బాజీ పూరి, చపాతీ, రైస్, రోటీ, దోస అన్నిటికీ చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను వంకాయ, టమాటోస్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వాష్ చేసి దాన్ని ఒక డ్రై క్లాత్లో తుడిచిపెట్టుకున్నానండి. వీటిని తుడుచుకున్న తర్వాత వీటికి ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా నెట్ షేప్లో పుల్కాలు చేసుకోవడానికి తవా దొరుకుతుంది కదండి. సో అలాంటి తవా పెట్టుకొని నేను ఈ వంకాయలు, టమాటోసు అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఫస్ట్ కాల్చుకుంటున్నానండి. నేను ఇక్కడ 3 పెద్ద సైజు వంకాయలు తీసుకున్నానండి. అలాగే ఒక 4 నుంచి 5 చిన్న టమాటోస్ అండి. ఈవెన్ ఇది మీడియం సైజ్ టమాటోస్ కూడా కాదు, మీడియం సైజ్ కంటే చిన్న సైజ్దే టమాటోస్ ఒక 5 టమాటోస్ దాకా తీసుకున్నాను. అండ్ మిరపకాయలు కారానికి తగినట్టు తీసుకోవచ్చండి. ఈ మిరపకాయలకు ఫస్ట్ ఒక చిన్నగా ఘాటు పెట్టుకొని ఆ తర్వాత కాల్చుకోవాలండి. ఈ వంకాయ బాజీ ఫ్రిడ్జ్లో కూడా ఒక 2 నుంచి 3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. వంకాయలు చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా పురుగులు అలాంటివేం లేకుండా క్లీన్గా ఉన్నాయి. అందుకే ఈసారి వంకాయ బాజీ చేశామండి. ఇక్కడ అన్నీ కాల్చేసానండి. ఇవి రూమ్ టెంపరేచర్కి కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత నేను వంకాయల్ని ఒకసారి ఊరికే డౌట్ లేకుండా ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను. మా అమ్మమ్మ వాళ్ళు ఈ రెసిపీని బొగ్గులలో కాల్చేవారండి. ఇప్పుడు అలాంటివన్నీ ఫెసిలిటీస్ లేవు కాబట్టి స్టవ్ మీద చేసుకుంటున్నాము. కానీ బొగ్గుల మీద చేస్తే ఆ స్మోకీ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి. ఇక్కడ నా దగ్గర చిన్న రోకల్ ఒకటి ఉందండి. ఆ రోకల్లో ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రమే ఫస్ట్ తీసుకొని దాన్ని దంచుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ వంకాయలకు పైన పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టు అంతా క్లీన్గా రిమూవ్ చేసుకుంటున్నాను. వంకాయకి అలాగే టొమాటోస్కి కూడా పైన ఉన్న లేయర్ని రిమూవ్ చేస్తున్నాను. ఇవంతా రిమూవ్ చేసిన తర్వాత రోలు ఉంటే రోట్లో వేసి దంచుకోవచ్చండి. మా దగ్గర రోలు లేదు కాబట్టి నేను బాండ్లీలో వేసి దంచుకుంటున్నాను. రోట్లో అయితే ముందుగా పచ్చిమిరపకాయలను దంచుకొని అది కొంచెం మెదిగిన తర్వాత టమాటోస్, వంకాయలు వేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి దంచుకుంటామండి. మీ దగ్గర ఒకవేళ రోలు ఉంటే మీరు అలానే ట్రై చేయండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని అవి నలిగిన తర్వాత టమాటో, వంకాయ వేసి ఒకసారి దంచుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను పచ్చిమిరపకాయలని సపరేట్గా దంచుకున్నాను. బాండీలో పచ్చిమిరపకాయలు మెదగవు కాబట్టి నా దగ్గర ఉన్న చిన్న రోలులో దాన్ని దంచుకున్నాను. ఇక్కడ టమాటోస్, వంకాయలు కూడా నా దగ్గర ఉన్న చిన్న ఇది చూసారు కదండి, దాంతో దంచుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్కటే వేసుకొని దంచుకుంటున్నాను. ఒక్కొక్క టమాటోస్ దంచుకుంటున్నాను. అలాగే మధ్యలో నేను ఉప్పు కూడా యాడ్ చేశానండి. ఉప్పు అలాగే ఇందాక దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి దంచుకొని అలాగే గరిటతో కలుపుకుంటున్నానండి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత దీనికి తిరగమాత వేసుకోవాలండి. తిరగమాత వేసుకోవడానికి నేను ఒక తవాలో నూనె వేసుకున్నాను. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఇంగువ, ఇంతేనండి. ఈ ఐటమ్స్ మాత్రం వేసి ఒకసారి ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి వంకాయ బాజీ, దాన్ని ఇందులో వేసి జస్ట్ 2 మినిట్స్ అంతేనండి. ఒకసారి ఆ పోపు అంతా దీనికి కలిసేలాగా ఒక 2 మినిట్స్ కలుపుకుంటే పొయ్యి పైన సరిపోతుందండి. వంకాయ బాజీ అయితే రెడీ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చపాతీ, రైస్ అన్నిటికీ ద బెస్ట్ కాంబినేషన్ అండి. ఈవెన్ దోశకు కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈ రెసిపీ
చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.